హలో అండి, నమస్తే. నా పేరు రాజ్. ఇవాళ మనము ఫేమస్ హైదరాబాదీ డెజర్ట్ కుర్బానీ కా మీఠా ట్రై చేద్దామండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ నేను ఏం చేసినంటే హాఫ్ కేజీ డ్రై ఆప్రికాట్ తీసుకొని మంచిగా క్లీన్ చేసి ఇది ఓవర్ నైట్ సోక్ చేసినాను. సోక్ చేసి ఇది కొంచెం మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎట్లనే ఏమైనా పుచ్చులు అట్లా ఉంటే మీరు తీసి పడేసేయండి. కొంచెం మంచిగా సోక్ చేసుకున్నాక సీడ్స్ ఉంటాయి, ఆ సీడ్స్ తీసేసుకోవాలా. ఇప్పుడు సోక్ చేసుకున్న ఆప్రికాట్స్లో నుండి మనం ఇట్లా సీడ్స్ని ఇది వేరే చేసుకోవాలండి. ఇవి సీడ్స్ వేరే చేసుకోవాలి. ప్రెస్ చేస్తే వచ్చేస్తాయి. మంచిగా సోక్ అయితే ఇట్లా ప్రెస్ చేయగానే వచ్చేస్తాయి. ఇప్పుడు మనము ఆప్రికాట్స్ నుండి సీడ్స్ వేరే చేసేసుకున్నామండి. ఈ వాటర్ మీరు ఇట్లానే పెట్టుకోండి. ఈ వాటర్ కూడా మనం యూజ్ చేసుకోండి. సీడ్స్ ఉన్నాయి కదండి, ఈ సీడ్స్లో బాదం ఉంటుంది. ఈ సీడ్స్ బ్రేక్ ఇది నేను ఆప్రికాట్స్ బాయిల్ చేసుకునేటప్పుడు ఈ సీడ్స్ ఇరగొట్టి దీంట్లో బాదం వస్తుంది అనమాట. అది తీసి మనం సైడ్ పెట్టుకుందాం. ఆప్రికాట్స్ని బాయిల్ చేసుకుందాం అండి. ఇప్పుడు ఆ వాటర్ ఏదైతే తీసుకున్నా అది ప్లస్ మనకు ఇంకా కావాల్సి వస్తుంది వాటర్ అవి యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఇంట్లో ఆప్రికాట్స్ తీసుకున్నామండి. ఇప్పుడు మనం ఇలా ఆప్రికాట్స్ వేసేసుకున్నామండి. అప్రాక్సిమేట్గా నాకు 500 grams ఆప్రికాట్ 1 లీటర్ వాటర్ తీసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 20 to 25 minutes మనం బాయిల్ చేసుకుంటాం. మనము ఈ సీడ్స్ని ఇట్లా బ్రేక్ చేసుకుంటే ఈ పప్పులు వస్తాయండి. ఇవి బాదం పప్పులు. ఇవి తీసి మీరు పక్కన పెట్టుకోండి. ఇదేంటంటే మనం గార్నిష్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఈ గార్నిష్ ఎట్లా చేసుకోవాలంటే మనం దీన్ని బాయిల్ కూడా చేసుకొని దీని స్కిన్ తీసేయచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. లేదా అంటే మీరు ఇట్లా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది కదా, ఇవన్నీ ఇంప్యూరిటీస్ ఉంటాయి, మనం చెత్త ఉంటే వచ్చేసి ఇవన్నీ స్కిన్ చేసేసుకోండి, తీసేసేయండి. ఇప్పుడు దీన్ని నేను 20 to 25 minutes బాయిల్ చేసినానండి. మన ఆప్రికాట్స్ మొత్తం బాయిల్ అయిపోయినాయి, మంచిగా మెత్తగా అయినాయి ఇవన్నీ. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కొంచెం కూల్ అయినాక ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయిపోగానే దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. గ్రైండ్ ఎట్లా చేసుకోవాలంటే పేస్ట్ చేయదు, దీన్ని కోర్స్ గ్రైండ్గా చేసుకోవాలి. బాయిల్ చేసిన ఆప్రికాట్స్ అన్నీ నేను చల్లగా అయినాక కూల్ అయినాక దీన్ని గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ అంటే మరీ పేస్ట్ కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం. దీన్ని మనం స్టవ్ మీద పెట్టి కొంచెం బాయిల్ చేసుకున్నాం. ఇప్పుడు మనం 500 grams ఆప్రికాట్ తీసుకున్నాం కాబట్టి అప్రాక్సిమేట్లీగా 500 grams షుగర్ పడుతుంది. కానీ ఏంటంటే మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే మీరు 500 grams వేసుకోండి, లేదు అంటే 400 grams వేసుకోండి. ఇప్పుడు మనం షుగర్ వేసుకున్నాం కదా అంటే కొంచెం దీన్ని రెగ్యులర్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే లేకపోతే కింద అంటుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడు దాకా కుక్ చేయాలంటే దీని కలర్ చేంజ్ అయిపోతాం. మరి ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా మనకు, ఇది మనం షుగర్ వేసినాం కాబట్టి ఇది మొత్తం కుక్ అయ్యే వరకు దీని కలర్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు దాకా అంటే ఒక 20-25 minutes పడుతుంది మనకి కుక్ అని. ఈ పప్పులేమో అంటే మనం ఆ సీడ్స్ తీసుకున్నాం కదండి ఆప్రికాట్లో నుండి, ఆ సీడ్స్ బ్రేక్ చేసినాక వచ్చిన ఆ సీడ్స్ బ్రేక్ చేసినాక మనకు ఇట్లాంటి బాదం పప్పు లాంటిది సేమ్ అట్లానే ఉంటుంది. అంటే ఇది ప్లస్ నేను గార్నిష్ కోసం ఇంకా మనం కావాలంటే క్యాష్యూ నట్స్ ప్లస్ బాదం అది కూడా నేను సపరేట్గా తీసుకున్నాను అండి, చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని షుగర్ వేసుకున్నాం కదండి, మనం ఒక 10 minutes దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా బాగా కలుపుకుంటూ ఉండాలి. 10 minutesలో ఇది మనకు కలర్ చేంజ్ అయిపోతుంది. బాగా తిప్పుకుంటా కలపాలి, లేకపోతే కింద అంటుకుంటుంది. అయిపోయిందండి మనది కుర్బానీ కా మీఠా. మనకి మొత్తం కలర్ చేంజ్ అయింది, మంచిగా డార్క్ కలర్ వచ్చేదాకా కుక్ చేయాలి దీన్ని. ఇందులో నేను కలర్ వీళ్ళు నార్మల్గా ఫంక్షన్స్లో ఏంటంటే కలర్ ప్లస్ వనిలా ఎసెన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తారు. నేను అవి ఏం యాడ్ చేస్తారు, ఇది నార్మల్గా కరెక్ట్ ఎట్లుందో నేను అట్లనే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొద్దిగా వనిలా ఎసెన్స్ ప్లస్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు మీకు ఇంకా డార్క్ కలర్ వస్తుంది. కుర్బానీ కా మీఠా అయిపోయిందండి. మనం ఇలా మెయిన్ వచ్చేసి ఏం చేయాలంటే దీన్ని మరీ కోర్స్ గ్రైండ్ చేయొద్దు, ఇంకా కొంచెం మనము మరీ పేస్ట్ లాగా చేయొద్దు, దీన్ని కోర్స్ గ్రైండ్గా చేసుకోవాలి. అప్పుడు కానీ మనకు దీన్ని మంచి అంటే మనం తినేటప్పుడు మంచిగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. దీన్ని మనము వనిలా ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మన హైదరాబాద్ చాలా ఫేమస్ డెజర్ట్ ఇది. ఇదేనండి మనది ఇవాళ స్పెషల్ కుర్బానీ కా మీఠా. దీంతో వెనిలా ఐస్ క్రీమ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆ నట్స్ ఉన్నాయి కదండి మనం అందులోకి తీసినాయి, అది కొద్దిగా బాయిల్ చేసుకొని మీరు
జస్ట్ వేసుకోవచ్చు అలా. ఇది మీరు బాయిల్ చేసుకుంటే ఇట్లా వస్తాయి. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.